హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ సమోసా అండి. మనకి ఈ ఎగ్ సమోసా తింటూ ఉంటే ఎగ్ పఫ్ తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంచుమించుగా అదే టేస్ట్ ఉంటుంది. కానీ ఎగ్ పఫ్కి చాలా కష్టపడాలండి తయారు చేసుకోవడం కోసం. కానీ ఈ ఎగ్ సమోసాకి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా కనుక సమోసాలని ప్రిపేర్ చేసి పెడితే. ఇప్పుడైతే సమోసాలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి దోరగా వేయించండి. ఇప్పుడైతే ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకును ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా దోరగా వేయించండి 1-2 నిమిషాల పాటు. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా వేపాలండి 2-3 నిమిషాల పాటు. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్టఫింగ్ అనేది బాగా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 3/4 టీ స్పూన్ దాకా కారం, వేయించిన ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, చాట్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ పైన వేస్తున్నాను. ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మనం స్టఫింగ్లో వేసుకోవాలి, అలాగే సమోసా పై లేయర్లో కూడా వేసుకోవాలి కాబట్టి చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే ఉప్పగా అయిపోయి తినలేరు. ఇప్పుడైతే మసాలాలు వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నీళ్లు వేసి మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఈలోపు దగ్గర పడిపోతుంది. స్టఫింగ్ మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే వెంటనే స్టవ్ ఆపి తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టాలి. స్టఫింగ్ని కాస్త చల్లారనివ్వండి. ఈలోపు మనం పిండి కలుపుకుందాము సమోసాలకి. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు దాకా మైదా తీసుకున్నాను. మైదా తీసుకుంటేనే మనకి లేయర్స్ అనేవి బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి, టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ. ఇందులోకి అయితే ముందుగా చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపాను. ఇప్పుడు బాగా వేడి చేసినటువంటి ఆయిల్ని 2 టీ స్పూన్ల దాకా వేసి కలుపుతున్నాను. ఇలా వేడిగా ఆయిల్ని వేయడం వల్ల పై లేయర్ అనేది బాగా క్రంచీగా వస్తుందండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో ఖచ్చితంగా యాడ్ చేయండి. బాగా వేడిగా ఉన్న నూనెని యాడ్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపిన తర్వాత చెక్ చేయాలి పిండిని. మనం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలాగా కట్టినట్లయితే మనం వేసిన ఆయిల్ అనేది సరిపోయినట్టు, లేకపోతే ఇంకొద్దిగా వేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా నార్మల్ వాటర్ని వేసుకొని గట్టి చపాతీ పిండిలా కలపాలండి. మనం రెగ్యులర్గా చపాతీ పిండిని సాఫ్ట్గా కలుపుతాం కదా, అలా అస్సలు కలపకూడదు. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నారంటే సమోసాలు బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎన్నైతే కోడిగుడ్లు తీసుకుంటామో, అంటే ఎన్ని సమోసాలు చేయాలనుకుంటామో ఈ చపాతీ పిండిని కూడా అలాగే అన్ని సమాన భాగాలుగా చేసుకోవాలి. నేను ఇక్కడ 4 కోడిగుడ్లు తీసుకున్నాను, అంటే 8 సమోసాలు వస్తాయి. సో ఇలాగా 8 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇప్పుడైతే ఒక్కొక్క పార్ట్ని తీసుకొని మనం ఇలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీలాగా. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఆయిల్ కానీ మైదా పిండి కానీ ఏమీ అవసరం లేదండి, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి ఈ చపాతీని. దీని మధ్యలో 1 టీ స్పూన్ దాకా స్టఫింగ్ పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద ఉడకబెట్టిన కోడిగుడ్ని, అంటే ఒక కోడిగుడ్ని 2 భాగాలకి చేస్తాం కదా, ఒక భాగాన్ని ఇక్కడ దీని మీద పెట్టేసి ఈ ఎడ్జెస్ వైపున మైదా మిశ్రమాన్ని పూయాలి. 1 టీ స్పూన్ దాకా మైదా తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్ని ఇలా ఎడ్జెస్ అంతా కూడా వేసి ఇలా సమోసాని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ సమోసా షేప్ అనేది ఎగ్ పఫ్ లాగా చేస్తున్నానండి. ఇలా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎగ్ పఫ్ తిన్న ఫీల్ కలుగుతుంది అనమాట. సో అందుకోసం ఇలా చేశాను. లేదా మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు. ఇలా మొత్తం చపాతీలని ఎగ్ పఫ్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి. కాస్త మనం ఆరనివ్వాలండి, మైదా పేస్ట్ కూడా రాస్తాం కాబట్టి. అలా పచ్చివే మనం ఆయిల్లో వేసామంటే చిట్లే అవకాశం ఉంది. సో అవి బాగా పూర్తిగా ఆరిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఈలోపు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేశాను. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇప్పుడు మనం సమోసాలని ఆయిల్లో వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం వేయించకండి. లో టు మీడియం ఫ్లేమ్లో వేయించారంటే బాగా క్రిస్పీగా అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఇలా మధ్యలో 2 వైపులా కూడా ఈవెన్గా వేగుతున్నాయా లేదా అనేది చూసి వేయించుకోండి. ఇవి వేగడానికి ఒక 4 నిమిషాల టైం అయితే పడుతుంది. నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో బాగా వేయించాను చూడండి. 4 నిమిషాల తర్వాత తీస్తే మంచి కలర్ వచ్చేసాయి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, ఇలా రాగానే తీసేసుకోండి. పై లేయర్ కూడా క్రిస్పీగా క్రంచీగా కనపడుతుంది చూడండి, మంచి సౌండ్ వస్తుంది. అలా రాగానే పక్కకు తీసి పెట్టుకోండి.
ఇప్పుడు మిగతా సమోసాలను కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే మనం ఎగ్ పఫ్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుందండి. వాటిని బేక్ చేయడానికి దగ్గరగా 40 మినిట్స్ పడుతుందన్నమాట. అంతసేపు పిల్లలు వెయిట్ చేయలేరు. ఇలాగా ఒకసారి అదే స్టఫింగ్తో మనం సమోసా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, త్వరగా కూడా అయిపోతుందన్నమాట. ఈ ఎగ్ సమోసాని తినేటప్పుడు ఎగ్ పఫ్ తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. తెలియని వాళ్ళైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా, వేడివేడిగా మనకి ఎగ్ సమోసా రెడీ అయిపోయింది కదా. కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉందో. తింటుంటే చాలా యమ్మీగా అనిపించిందండి. పై లేయర్ అనేది క్రిస్పీగా ఉంది కాబట్టి ఎక్కువ తినగలుగుతాము. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఎగ్ సమోసా కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.